హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో బీఎస్సీ ఇన్ రేడియో థెరపీ టెక్నాలజీ కోర్సుని మేడం ఒక వీడియో చేయండి మేడం, కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, కోర్సు గురించి కొంచెం డెప్త్గా డీటెయిల్గా చెప్పండి మేడం అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా. మీ కామెంట్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, కొంచెం లేట్ అయినా పర్లేక రిప్లై ఇస్తాను. టుడే వచ్చేసి బీఎస్సీ ఇన్ రేడియో థెరపీ కోర్స్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. అందుకని వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి అనేసి నేను కంపల్సరీ చెప్తాను. అయితే నేను మీకు స్క్రీన్ మీద డీటెయిల్గా వస్తుంది, చూడండి. వీడియోలోకి వెళ్దాం. బీఎస్సీ ఇన్ రేడియో థెరపీ టెక్నాలజీ కోర్స్ వచ్చేసి 3 years కోర్స్ అండి, ఫుల్ టైం కోర్సు. అండర్ గ్రాడ్యుయేటెడ్ రేడియో థెరపీ కోర్స్ అనేది ద టీచర్స్ స్టూడెంట్స్ ఎట్లా అయిందంటే హౌ టు యూజ్ అయనైజింగ్ రేడియేషన్ టు ట్రీట్ క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. వీళ్ళేంది క్యాన్సర్ ట్రీట్మెంట్ మెయిన్లీ అనేసి. ఇది మనకు 3 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా. అసలు రేడియో థెరపీ అంటే ఏంటంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ రేడియో థెరపీ. ఇట్స్ ఇంప్లిమెంటేషన్ to treat cancer patients in treatment, and it is also known as a exit and exhaustive. వీళ్ళు రేడియోథెరపీ మెయిన్ కదా, వీళ్ళు ఏంది క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రేడియోథెరపీ కోర్స్ మెయిన్ ఏంటంటే ఇది అన్నమాట. నెక్స్ట్ మనకు ఈ రేడియోథెరపీ కోర్స్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ అని చెప్పుకున్నాం కదా. మనకి ఇది వచ్చేసి సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ ప్లేస్ ప్రకారం ఉంటుంది, లేదంటే ఎంట్రన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫీజు వచ్చేసి 20,000 నుంచి 3.5 lakhs ఉంటుంది. డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతే అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఎంప్లాయ్మెంట్ ఎట్లాంటి ఏరియాలలో జాబ్స్ అవైలబుల్ ఉంటాయంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళకు జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, క్యాన్సర్ హాస్పిటల్స్లలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 2.5 lakh to 4 lakhs వరకు ఉంటుంది పర్ యానం. వీళ్ళకి 2.5 to 4 lakh. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వీళ్ళ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు మన అడ్మిషన్ ప్రాసెస్ ఎంట్రెన్స్ అన్నాం కదా. ఎంట్రెన్స్ వచ్చేసి మనం నీట్ రాసుకోవచ్చు, ఎయిమ్స్ రాసుకోవచ్చు, జేఏపీఎంఈఆర్ కూడా వీళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే, బైపీసీ అభ్యర్థులు మాత్రమే. వీళ్ళు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏం చేసుకోవచ్చు అంటే ఎంబీఏ చేయొచ్చు, ఎంఏ కూడా చేసుకోవచ్చు అనమాట. మాస్టర్ ఇన్ హెల్త్ కేర్ అడ్మిషన్. ఎంబీఏ అంటే మాస్టర్ ఇన్, ఎంహెచ్ఈ అంటే మాస్టర్ ఇన్ హెల్త్ కేర్. అది ఎంహెచ్ఈ అంటే ఏందంటారు కదా, మాస్టర్ ఇన్ హెల్త్ కేర్ అడ్మిషన్. ఇది ఎంబీఏ కూడా వేసుకోవచ్చు అనమాట. చెప్పినాం కదా మనం కోర్స్ ఏ విధంగా ఉంటుంది, మనకు ఫీజు ఏ విధంగా ఉంటుంది, మనం ఇంతకుముందుకే డిస్కస్ చేసినాం కదా, సేమ్ అనమాట, అదే విధంగా అనమాట. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకు ఎలాంటి స్కోప్ ఉంటుంది అని అంటే ఈ రేడియోథెరపీ కోర్స్ చేసిన వాళ్ళు గెట్ జాబ్ లైక్స్ ఎట్లాంటి జాబ్స్ అంటే డర్మటాలజీ కన్సల్టెంట్స్ గాను, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గాను, రేడియేషన్ ఆన్కాలజిస్ట్ గాను, రేడియేషన్ థెరపిస్ట్ గాను, రేడియేషన్ థెరపీ టెక్నాలజిస్ట్ గాను, టీచర్ అండ్ లెక్చరర్గా గాను, రేడియాలజీ నర్స్ గాను, ఎంఆర్ఐ టెక్నీషియన్గా కూడా అని వీళ్ళని పిలవడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళ డిజిగ్నేషన్ ఈ విధంగా ఉంటుంది. రేడియేషన్ థెరపిస్ట్, రేడియేషన్ థెరపీ టెక్నాలజిస్టు, రేడియాలజీ నర్సు, నెక్స్ట్ వీళ్ళకు న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, రేడియేషన్ ఆన్కాలజిస్ట్. అంటే వీళ్ళ డిజిగ్నేషన్ ఈ విధంగా ఉంటుంది. బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ కోర్సు చేసిన వాళ్ళ డిజిగ్నేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ విధంగా మనకు డిజిగ్నేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళకి శాలరీ అని చెప్పినాం కదా, వాళ్ళకి శాలరీ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ను, వాళ్ళ వర్త్ ప్రకారం వాళ్ళకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 56 వరకు ఇస్తారనమాట. వీళ్ళని అనుగుణంగా ఇందాక వీళ్ళ స్కోప్ ఏ విధంగా ఉంటుంది. రేడియాలజీ టెక్నీషియన్ అని కూడా అంటారు వీళ్ళను. నెక్స్ట్ రేడియాలజిస్ట్ అంటారు, ఎంఆర్ఐ టెక్నీషియన్ అంటారు, రేడియాలజీ అసిస్టెంట్ అంటారు, రేడియోథెరపీ టెక్నాలజిస్ట్ అంటారు, లేదా రేడియోగ్రాఫర్ అని కూడా అంటారు, అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ అంటారు, డయాగ్నోస్టిక్ మెడికల్ సోనోగ్రాఫర్ అని కూడా వీళ్ళని డిజిగ్నేషన్లో ఉంటుంది. రేడియాలజీ నర్స్ అంటారు, సిటీ టెక్ అంటారు, క్యాట్ స్కాన్ టెక్నాలజిస్ట్ అంటారు, సిటీ స్కాన్ టెక్నాలజిస్ట్ అంటారు. అంటే స్కానింగ్లు ఉంటాయి కదా, రకరకాల స్కానింగ్లు, ఆ స్కానింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు అన్నమాట.
ఒక క్యాన్సర్కే కాకుండా వీళ్ళ రేడియాలజీ అసిస్టెంట్ అంటారు, టెక్నీషియన్ అంటారు, రేడియాలజిస్ట్ అంటారు, వీళ్ళు నర్సుగా కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు స్కానింగ్లో ఉంటుంది కదా, వీళ్ళు స్కానింగ్ సంబంధించిన అన్ని రకాల స్కానింగ్లు వీళ్ళకు వీళ్ళ తీసే కేపబిలిటీ ఉంటుంది, తీసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ రేడియాలజిస్ట్ వర్క్ అనమాట. అయితే దీంట్లో రేడియాలజిస్ట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఏ విధంగా అంటే కామన్లీ ఇవి 3 టైప్స్ ఉంటాయి. అంటే ఎస్ఆర్సి, IORT అంటే బ్రాంకోథెరపీ ఇన్వాల్వ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ దట్ ఈజ్ ఇంప్లిమెంట్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ IORT అంటే ఇంట్రా ఆపరేటివ్ రేడియేషన్ థెరపీ. ఎస్ఆర్సి అంటే స్టీరియోయాక్టివ్ రేడియో సర్జరీ ఈజ్ నాట్ యాక్చువల్లీ సర్జరీ, ఇది సర్జరీ కాదంట. SRS అంటే రేడియో థెరపీలో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి, ఇలాంటి థెరపీస్ ఉంటాయి. ఇది వచ్చేసి BSc ఇన్ రేడియో థెరపీ కోర్సు గురించి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి మీ గురించి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.